ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయిన మోహన్ బాబు యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, విట్, సెంచూరియన్ ఇవి మళ్ళీ యాడ్ చేసే అవకాశం ఉందా? రెండోది, ఒకవేళ యాడ్ చేస్తే మనం ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఉంటే వీటిని మళ్ళీ ముందు టాప్ లిస్ట్లో ఇచ్చుకోవచ్చా, అలా ఎడిట్ చేసుకునే అవకాశం ఉందా? ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తే ఇంక అంతేనా అన్న డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి దానికి అనుగుణంగా పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫేజ్ 1, ఫేజ్ 2 త్రూఅవుట్ మీతో ట్రావెల్ చేస్తాం మీరు బీటెక్ కాలేజ్ అడుగు పెట్టేంత వరకు. అండ్ మీ ప్రతి డౌట్ని మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇకపోతే టాపిక్లోకి వెళ్తే, ప్రైవేట్ యూనివర్సిటీస్ మోహన్ బాబు యూనివర్సిటీ ఉండొచ్చు, ఎస్ఆర్ఎం ఉండొచ్చు, విట్ అండ్ ఆదిత్య యూనివర్సిటీ ఉండొచ్చు. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసే అవకాశం ఉందా అసలు అంటే ఛాన్సెస్ ఉంది, కానీ చాలా తక్కువ. ఎలా యాడ్ అయ్యే అవకాశం ఉంది అంటే, అసలు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ గవర్నమెంట్ భరించలేమన్నందుకు. ఒకవేళ కాలేజెస్ మరి రెగ్యులర్గా పెట్టే కాకుండా గవర్నమెంట్ అన్నదానికి లెక్కతో ఒప్పుకుంటే కనుక వాటిని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అలా ఒప్పుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. వాళ్ళు చెప్పిన అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు అయితేనే అవి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంది. సో ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ భరించలేకపోవడం బట్టే మనకి అవి ఏపీ వెబ్సైట్ కౌన్సిలింగ్లో లేవు. సో వాటి అడ్మిషన్స్ ఇలా జరగకుండా అయిపోయింది. సో ఆ డిస్కషన్స్ ఏమైనా ఫలిస్తే ఖచ్చితంగా వాటిని తీసుకొచ్చే అవకాశం ఉంది, కానీ చాలా లో ఛాన్స్ ఉంది ఆ డిస్కషన్స్ ఫలించే అవకాశం. ఎందుకంటే ఇటు గవర్నమెంట్ అంత పే చేయడానికి సిద్ధంగా లేదు, ఇటు వీళ్ళు తగ్గించడానికి సిద్ధంగా లేరు. కానీ ఏమన్నా స్టూడెంట్స్ ఫేవర్గా ఆలోచించి కొంచెం గవర్నమెంట్ దిగొచ్చి కొంచెం యూనివర్సిటీస్ దిగొస్తే ఇది ఏమన్నా అప్లై అవ్వే అవకాశం ఉంది. కానీ దానికి ఒక 20 to 30% ఛాన్స్ మాత్రమే ఉంది. 70% వరకు కూడా మనకి కుదరని పక్షమే ఎక్కువ ఉంది. మన అదృష్టం బాగుండి ఒకవేళ అవి మళ్ళీ కౌన్సిలింగ్లోకి వస్తే కనుక ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నా మనం వాటిని మళ్ళీ ఎడిట్ ఆప్షన్ త్రూ ఫ్రంట్ సైడ్కి తెచ్చుకోవచ్చు. సో టాప్లో పెట్టుకోవచ్చు, మధ్యలో పెట్టుకోవచ్చు, లాస్ట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా వాటిని పెట్టుకోవచ్చు. మీరు ఎడిట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ చేసుకుని ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. చాలామంది ఆలోచిస్తున్నారు, సో ఒకవేళ చర్చలు ఫలించి ఒకవేళ మళ్ళీ విట్టేసారం పెడితే మనం ఆల్రెడీ వెబ్ ఆప్షన్ ఇచ్చేస్తుంటే ఎలాగా అని. మీరు రెడీ చేసుకున్న లిస్ట్ ప్రకారంగా ఎస్ఆర్ఎం, విట్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీ పక్కన పెట్టేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ అవి వస్తే కనుక ఎడిట్ ఆప్షన్ త్రూ ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. సో కాబట్టి మీరు గో హెడ్ విత్ యువర్ లిస్ట్ ఎక్స్క్లూడింగ్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని పక్కన పెట్టేసి, ఏది ప్రైవేట్ యూనివర్సిటీస్ వెబ్ ఆప్షన్స్ పక్కన పెట్టి మిగతా దాంతో మీరు ఏం ఆలోచించకండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఫర్ JNTK పెట్టుకున్నప్పుడు జాగ్రత్త, వాటికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. సో ఆ విషయం కూడా గమనించండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు JNTK సంబంధించి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్కి మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇక్కడ అది చూడండి, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఫర్ JNTK అని ఇక్కడ ఇచ్చారు చూడండి, దీనికి మాత్రం ఖచ్చితంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఈ విషయం గమనించండి, ఇక్కడ మీకు క్లియర్గా కూడా ఉంది. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు క్యాండిడేట్స్ దట్ దెర్ ఈస్ నో ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ ఇన్ కాలేజ్ కోర్స్ JNTK. సో ఏదో సెల్ఫ్ ఫైనాన్స్ ఉందో అది మీరే డబ్బులు పెట్టుకోవాలి, దానికి ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఓకే, మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి, దాని బేస్డ్ ఆన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.